కాలం ఏదైనా సరే వేసే పంటలో వైవిధ్యం, సాగుసేరులో విలక్షణత ఉంటే లాభాలు వరించడం ఖాయం. ఈ కోవకు చెందిన వారే మాదారం రైతులు. కాలం కలిసిరాక పాలమూరు రైతులంతా పొట్ట చేతబట్టుకుని పట్టణాలకు వలసపోయారు. తాడో పేడో ఉన్నకాడే తేల్చుకోవాలనుకున్న కొందరు కరివేపాకు సాగుతో రాణిస్తున్నారు. పెట్టుబడి పోను మూడింతల లాభాలు ఆర్జిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల పాలైన రైతులే అందరూ. తమ సాగు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ పంటల సరళిని మార్చుకుంటున్న రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారంలోని కరివేపాకు రైతులు ఆ జాబితాలోని వారే. కృష్ణారెడ్డి అనే రైతు ప్రయోగాత్మకంగా తన 4 ఎకరాల పొలంలో కరివేపాకు మొక్కలు నాటారు. మెరుగైన యాజమాన్య పద్ధతులతో నాటిన ఏడాదికి తొలికోతను తీశారు. ఆ తర్వాత ప్రతి 2-3 నెలలకోసారి ఆకును తెంపుతున్నారు. ఏటికేటికి దిగుబడులతో పాటు లాభాలను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. వానాకాలంలో కేజీ 6 రూపాయలు అమ్మే కరివేపాకు శీతాకాలంలో 30 రూపాయలు పలుకుతుందని సాగుదారులు చెబుతున్నారు. సోయింగ్ చేసిన తర్వాత 1 ఇయర్ వరకు కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకుంటే 1 ఇయర్ తర్వాత ఫస్ట్ క్రాప్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ వచ్చేసి 6 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. ఫస్ట్ క్రాప్ తీసిన తర్వాత ప్రతి 3 మంత్స్కి ఒకసారి క్రాప్ కటింగ్ వస్తుంది మనకి. అయితే ఇది కేజీ వచ్చేసి వర్షాకాలం మొత్తము 5 రూపీస్ నుంచి కేజీ 5 రూపీస్ నుంచి 8 రూపీస్ వరకు ఉంటుంది. జనవరి శీతాకాలం పంటలో దీనికి డిమాండ్ బాగా ఉంటుంది. ఎందుకంటే చైత్రమాసంలో ఆకులు మొత్తం రాలిపోతాయి కాబట్టి అప్పుడు డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది. మినిమం 20 నుంచి 30 రూపీస్ వరకు మార్కెట్ ఇచ్చే అవకాశం ఉంది పర్ కేజీ. ఒకసారి విత్తుకుంటే లైఫ్ టైం రైతు జీవితకాలం మొత్తం కూడా పంట పండించుకోవచ్చు ఇది మనం. కాకపోతే కొద్దిగా మొదటి సంవత్సరం వరకు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది మీద. దీని సీడ్ ఉడకంగా బళ్ళారి, అనంతపూర్ ఏరియా నుంచి తర్వాత విజయవాడ నుంచి మనకు అందుబాటులో దొరుకుతుంది. ఇప్పుడు దీనికి వాటర్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది. 15 రోజులకి 20 రోజులకు తడిచుకోవచ్చు. కొద్దిపాటి నీరుతోటి ఉడకంగా మనం 1 2 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. దీన్ని చాలా తక్కువ మొత్తాలో పురుగు కూడా రాదు, దొంగల పెడత లేదు ఒకటి. తర్వాత పశువులు ఉడకంగా ఎక్కడ ఉడకంగా మేయవి. నా సజెషన్ ఏంటంటే ఒక రైతుగా తోటి రైతులు ఈ పంటను సాగు చేసుకోవచ్చు, మంచి లాభాలు కూడా పొందవచ్చు. ఈ నోట ఆ నోట కరివేపాకు సాగు గురించి విన్న ఇరుగు పొరుగు గ్రామాల రైతులు తోటను చూసేందుకు వస్తున్నారు. సాగు వివరాలతో పాటు మార్కెటింగ్ పైన ఆరా తీస్తున్నారు. 365 రోజులు గిరాకీ ఉన్నందున దీని సాగుకు పలువురు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడ కృష్ణారెడ్డి అనేవారు ఇప్పుడు 5 ఎకరాల కరివేపాకు తోట పెట్టిండు. 2-3 సంవత్సరాలు పెట్టి అంటూరు కానీ అడిగినాం మేము. ఆయన కూడా లాభాలు బాగా వస్తున్నాయని చెప్పిండు మాకు. మేము కూడా ఇక్కడ వచ్చి తెలుసుకుందామని ఇక్కడ వచ్చినాం. తోట కూడా బాగుంది. పక్కనే ఒక 4-5 ఎకరాల పొలం ఉంది మాకు కూడా. మాకు 2 బోర్లు ఉన్నాయి. మేము ఒక 2 ఎకరాలు పెట్టాలి అనుకుంటున్నాం. మేము కూడా అది తెలుసుకొని వచ్చినాం, చూసినాం. ఇట్లా పెట్టాలి, ఏం చేయాలని మేము కూడా ఆయనకు కూడా అడిగినాము. అడిగితే ఇతనాలు కూడా ఇస్తాము మేము, దానికి ఏదని మాకు చెప్తాన్నాడు. మిగతా వేరే మొక్కజొన్న ఉంది, ఒక కందులు ఉన్నాయి, వరి ఉంది. ఎకరాలు మేము కూడా కరివేపాకు పెట్టాలని అనుకుంటున్నాం. మేము కూడా కరివేపాకుకు సాగు వ్యయం ఎకరాకు 25 నుంచి 30 వేల రూపాయలు అవుతోంది. దిగుబడి 8 నుంచి 10 టన్నుల వరకు వస్తోంది. ఈ లెక్కన ఖర్చులన్నీ పోను ఎకరాకి 65 నుంచి 75 వేల వరకు మిగులుతోంది. ఫలితంగా మాదారానికి చెందిన మరికొందరు కరివేపాకు సాగుకు మొగ్గు చూపుతున్నారు. కృష్ణారెడ్డి పొలం పక్కనే మా పొలం ఉంది, 5 ఎకరాలు. కృష్ణారెడ్డి కరివేపాకు తోట పెట్టిరంటే అంతా చెప్పింది వినాం కానీ చూడలేదు. ఈ రోజు వచ్చి చూస్తే తెలిసింది ఎంత లాభం వచ్చింది, ఏం కథ మాకు తెలుసు. అది ఎట్లా చేయాలి, ఏం కథ అంతా మాకు చెప్పిండు. విత్తనాలు కూడా అవన్నీ ఇప్పిస్తున్నాడు, మాకు ఎరువు సంచులు అన్ని ఇప్పిస్తున్నాడు. అందుకోసం మేము కూడా ఒక 2 ఎకరాలు వేస్తామని అనుకుంటున్నాం. మేము వేరుశెనగ, ఇది పల్లి, కొంచెం వరి ఉంది. ఇప్పుడు మాకు 2 బోర్లు ఉన్నాయి. ఆయనకు లాభం బాగా వచ్చింది, అందువలన మేము కూడా పెడదామని ఆలోచన ఉంది. ఎకరకు 25 వేలు ఖర్చు పెడుతుండు, 1 లక్ష పైన లాభం వస్తుంది. అందు గురించి మేము ఇది పెడితేనే బాగుంటుందని మాకు కూడా అనిపించింది. నల్లరేగడి, ఎర్రరేగడి నేలల్లోనైనా కరివేపాకు ఆశాజనకంగా చేతికొస్తోంది. తెలంగాణలో అవసరాలకు తగ్గట్లు కరివేపాకు ఉత్పత్తి లేకపోవటం వల్ల దాయాది రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. నిత్యం గిరాకీ ఉండే ఈ పంటను ఇక్కడే ఉత్పత్తి చేయడం వల్ల డిమాండును సొంతం చేసుకోవచ్చని సాగుదారులు చెబుతున్నారు.